నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ నేను లోకల్ అంటూ దానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఇంతెత్తున లేచారు. ఎందుకంటే ఆయనపై కేసు పెట్టారు రంగనాథ్. అధికారులు వస్తారు పోతారని ఆయన గురించి సీఎంకు చెబుతానని దానం ఫైర్ అయ్యారు. అయితే సీఎంకు తెలియకుండా ఓ ఎమ్మెల్యేపై అది కూడా ఫిరాయించి మరీ తన పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేపై కేసు పెట్టడం నమ్మశక్యంగా లేదని, ఖచ్చితంగా సీఎంకు తెలిసే కేసు పెట్టి ఉంటారని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భావిస్తున్నారు. ఇక్కడ దానం నాకెందరకు అవమానం జరిగిందా, పార్టీ మారి కాంగ్రెస్కు మద్దతిచ్చినందుకు బాగా బుద్ధి వచ్చేలా చేశారా అన్నది మ్యాటర్ కాదు. కానీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన అడ్డగోలు పనులు చేస్తే ప్రోత్సహించే అవకాశమే ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న సందేశాన్ని మాత్రం నేరుగా పంపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లో చేరేవారు రకరకాలుగా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అధికార అడ్వాంటేజ్ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారి అత్యుత్సాహం వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే కఠినంగా వ్యవహరించాలని రేవంత్ నిర్ణయించారు. ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చినంత మాత్రాన అడ్వాంటేజ్ తీసుకుంటామంటే సాధ్యం కాదని, చట్టపరంగా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమే కానీ చట్ట విరుద్ధంగా చేసే పనులకు ప్రభుత్వం అండ ఉంటుందని భావించవద్దని నేరుగానే సంకేతాలు పంపినట్లయింది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు. ప్రభుత్వాలపై ప్రజల వ్యతిరేక ప్రధానంగా పార్టీ నేతల వ్యవహార శైలి వల్లే వస్తుంది. తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని పీడిస్తూ ఉంటారు. అలాంటి సమస్యలు రాకుండా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.